నిద్ర లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు ప్లాస్టిక్ లేకుండా మానవులకు ఏ పని కావడం లేదు. టీ, కాఫీ, టిఫిన్, భోజనం ఇలా అన్నింటినీ నిషేధిత ప్లాస్టిక్ కవర్లలో తెచ్చుకొని ఆరగిస్తున్నాం. సిటీలో ప్రతి గల్లీకో కర్రీ పాయింట్ ఉంటుంది. అడుగడుగునా ఓ టీ స్టాల్ ఉంటుంది. వాటిలో ప్లాస్టిక్ విచ్చలవిడిగా వినియోగిస్తున్నారు. వేడివేడి కూరలు, సాంబార్, హాట్ టీ, కాఫీలు ప్లాస్టిక్ కవర్లలో ప్యాక్ చేసి ఇస్తుంటారు. ఇలా వేడివేడి పదార్థాలు ప్లాస్టిక్ లో ప్యాక్ చేయడం ఆరోగ్యానికి ప్రమాదకరంగా మారుతుంది. డిస్పోజబుల్ కప్పుల్లో టీ, కాఫీ తాగడం డేంజర్ అని హెచ్చరిస్తున్నారు వైద్యులు. డిస్పోజబుల్ కప్పుల్లో తాగితే స్లో పాయిజన్ తాగినట్లేనని చెబుతున్నారు. ఎందుకంటే పేపర్ కప్పులో ద్రవం ఉండదు. వాటర్ ప్రూఫింగ్ కోసం కాగితం కప్పులలో చాలా సన్నని ప్లాస్టిక్ పొర ఉంటుంది. దీన్నే మైక్రోప్లాస్టిక్స్ అంటారు. ఈ మైక్రోప్లాస్టిక్స్ ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం. అయితే మనం టీ తాగడానికి వెళ్ళినప్పుడు పేపర్ కప్పే మంచిదనుకుని దాంట్లోనే టీ తాగుతాం. కర్రీ పాయింట్లో ప్రతిదాన్ని కవర్లలో కట్టేస్తుంటారు. ఈ వేడి పదార్థాలను ప్లాస్టిక్ కవర్లలో తీసుకెళ్లి తినడం వల్ల శరీరానికి హాని చేసే కారకాలు మన శరీరంలో చేరుతున్నాయి. ఇవి రక్తంలోని హార్మోన్ల వ్యవస్థను దెబ్బతీసి రక్త ప్రసరణకు ఆటంకంగా మారతాయి. గతంలో ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు జనం ఓ సంచి తమ వెంట తీసుకెళ్లేవారు. నిత్యావసరాలు, కూరగాయలు ఆ సంచిలో తెచ్చేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎక్కడికి వెళ్ళినా ఏం తెచ్చుకోవాలనుకున్నా ప్లాస్టిక్ కవర్లే ఉపయోగిస్తున్నారు. ఇలా పెరిగిపోయిన ప్లాస్టిక్ వినియోగం తగ్గించకపోతే చాలా ప్రమాదమని వైద్యులు, పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు.